నో హీరోస్, ఓన్లీ హీరోయిన్స్. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అనుష్క దగ్గర నుండి అనుపమ పరమేశ్వరం వరకు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు డైరెక్టర్లు. ఒకప్పుడంటే హీరోలను బట్టి కథలు రాసేవారు. హీరోల బాడీ లాంగ్వేజ్ని బట్టి స్టోరీస్ రాసి వాళ్ళని మాత్రమే ఎలివేషన్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడంటే హీరోకు తగ్గట్టు హీరోయిన్ జస్ట్ సాంగ్స్కి అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం మాత్రమే హీరోయిన్స్ క్యారెక్టర్స్ రాసేవాళ్ళు డైరెక్టర్లు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో హీరోయిన్స్నే లీడ్గా పెట్టి హీరోలుగా మార్చేస్తున్నారు. ఒక నార్మల్ సినిమా నుంచి వెళ్ళి పాన్ ఇండియా సినిమాల వరకు కూడా ఇప్పుడు ఇదే నడుస్తుంది. సో అనుష్క నుంచి వెళ్ళి అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే ట్రెండ్. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో. ఫస్ట్ వచ్చేసి అనుష్క. అనుష్క గారి గురించి మనందరికీ తెలిసిందే. అరుంధతి సినిమాతోటి, అదేవిధంగా భాగమతి, నెక్స్ట్ దాని తర్వాత పంచాక్షరి, దాని తర్వాత సైజ్ జీరో, దాని తర్వాత రుద్రమాదేవి, ఇలా అంటే ఈ చాలా సినిమాలు ఇవన్నీ కూడా లేడీ ఓరియంటెడ్గా వచ్చినటువంటి సినిమాలే. ఇప్పుడు రీసెంట్గా ఆవిడది ఒక సినిమా కూడా వస్తుంది, అదే ఘాటి. ఆ సినిమా కూడా డైరెక్టర్ క్రిష్ గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమా కంప్లీట్గా పాన్ ఇండియా రేంజ్లో ఓన్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది. ఇకపోతే కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ గారు అందరికీ తెలిసిందే. మహానటితో మన దగ్గర పరిచయం అయి అప్పుడప్పుడు కంప్లీట్గా హీరోయిన్స్ చేస్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు కీర్తి సురేష్ గారు. పెంగ్విన్ కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు, గుడ్ లక్ సఖీ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి రివాల్వర్ రీటాగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే తమన్నా గారు. తమన్నా గారు మనకు తెలుసు, మిల్కీ బ్యూటీ అని కూడా అంటారు ఈవిడిని. సో కంప్లీట్గా ఆవిడ చేసినటువంటి అన్ని సినిమాలు కూడా గ్లామరస్ రోల్సే. తమన్నా గారు పెట్టారంటే మిల్కీ బ్యూటీ ఆర్ సాంగ్కి ఏదైనా కూడా ఆ సినిమాని మనం గ్లామర్ రోల్నే చూస్తాం. బట్ ఫస్ట్ టైం తమన్నా గారు కూడా ఓదెల 2 సినిమాతోటి ఒక నాగసాధువుగా ఆవిడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఓదెల 2 సినిమాతోటి దాంట్లో దుష్టశక్తులని ఎదుర్కొనే క్యారెక్టర్లో ఆవిడ నటిస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్గా లీడ్ ఉన్నటువంటి సినిమా తమన్నా గారిది ఓదెల 2. ఇకపోతే నయనతార గారు. ఇక నయనతార గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిడ స్టార్టింగ్ నుంచి కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే కొంచెం ఎక్కువగానే చేశారని చెప్పొచ్చు. మాయా కావచ్చు, డోరా, అదేవిధంగా కర్తవ్యం, నెక్స్ట్ కోకో కోకిల, ఐరా, అండ్ నెక్స్ట్ నేత్రికం. ఇప్పుడు రీసెంట్గా రక్కాయిగా సినిమాతోటి రాబోతుందన్నమాట. ఇకపోతే సమంత గారు. సమంత గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెన్ ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ కాదు, తమిళ్, మలయాళం అందరికీ కూడా ఆవిడ చాలా సుపరిచితం. సమంత గారు కూడా ఈ సినిమా అంటే స్టార్టింగ్లో ఓ బేబీ, యశోద, శాకుంతలం లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులోనే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి బంగారం అని ఆవిడ ఓన్ ప్రొడక్షన్లోనే ఆ బ్యానర్లోనే ఒక సాధారణ గృహిణిలా దీంట్లో గన్ను పట్టుకొని నిల్చున్నటువంటి పోస్టర్ని అయితే మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఇది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా అర్థమైపోతుంది. ఇక రీసెంట్గా నేషనల్ క్రష్ అని కూడా అంటున్నారు రష్మిక గారి గురించి. రష్మిక గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మిక గారు రీసెంట్గా పుష్ప 2 తోటి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారో మనకు తెలిసిందే. అండ్ దాని తర్వాత యానిమల్, అంతకుముందు వచ్చినటువంటి యానిమల్ కూడా టాప్ మంచి హిట్ అందుకుంది. అండ్ సేమ్ టైం చావా తోటి కూడా మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది. ఇప్పుడు రష్మిక గారు కూడా రీసెంట్ టైంలో సో ఇప్పుడు చావా అయిపోయిన తర్వాత వెంటనే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతోటి కంప్లీట్గా హీరో లేకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలో యాక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే మరి అక్కడ బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అనుకోవచ్చు. బట్ ఆయన పెద్దగా ఫేమ్ ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు. మేజర్గా రష్మిక గారి క్యారెక్టర్ మీద సినిమా ఎక్కువ రన్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇకపోతే శృతి హాసన్ గారు. శృతి హాసన్ గారు అయితే ఏకంగా మనకు తెలుసు, కమల్ హాసన్ గారి డాక్టర్ ఆవిడ. స్టార్టింగ్ నుంచి ఎవడు లాంటి, బలుపు లాంటి సినిమాలు కూడా చేసి మంచి హీరోయిన్గా చూసింది. బట్ ఇప్పుడు సలార్లో కూడా యాక్ట్ చేస్తుంది. మనకు తెలిసింది, సలారు ప్రభాస్ గారి పక్కన దాంట్లో కూడా చేసినట్టు మనకు తెలుసు. సలార్ 2లో కూడా ఉండబోతుంది. బట్ కాకపోతే ది ఐ అనే సినిమాతోటి ఏకంగా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్లోనే ఆవిడ కంప్లీట్గా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది అనమాట. అండ్ ఇక కట్ చేస్తే మెగా కోడలు లావణ్య త్రిపాఠి గారు. లావణ్య త్రిపాఠి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనమాట. అంటే ఆవిడ ఆల్రెడీ హ్యాపీ బర్త్డే అనేటువంటి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీసింది. బట్ అది అనుకున్న రేంజ్లో అయితే సక్సెస్ కాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వరుణ్ గారిని ఎప్పుడైతే చేసుకున్నారో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లీడ్ రోల్లో సతీ లీలావతి అనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే ఆ సినిమాతోటి మళ్ళీ లేడీ ఓరియంటెడ్గా రాబోతుంది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ గారు.
అనుపమ పరమేశ్వరన్ గారు ఇక మనందరికీ తెలిసిన 'హలో గురు ప్రేమ కోసమే', 'తేజ్' లాంటి అండ్ 18 పేజెస్ లాంటి ఇలాంటి మంచి క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసినటువంటి అనుపమ పరమేశ్వరన్ గారు కూడా ఇప్పుడు కొంచెం ఆవిడ ఉన్నటువంటి జోన్‌ను బయటకొచ్చి 'పరద' అనే ఒక సినిమాతోటి మన ముందుకు రాబోతుంది. అది కూడా కంప్లీట్‌గా లేడీ ఓరియెంటెడ్ అండ్ మాస్ యాక్షన్‌గా కూడా చూడబోచ్చనమాట. ఇకపోతే అదే దారిలో అను ఇమాన్యుయల్ గారు కూడా నడుస్తున్నారు. ఒక 'బూమరాంగ్' సినిమాతోటి కూడా ఆవిడ కూడా అంతమునుపు 'నా పేరు సూర్య', 'నా ఇల్లు ఇండియా' సినిమాతోటి 'అజ్ఞాతవాసి' ఇలాంటి సినిమాలతోటి కూడా మనకు హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ అయింది. బట్ 'బూమరాంగ్' సినిమాతోటి మళ్ళీ యాక్షన్‌గా అండ్ యాక్షన్‌తో పాటు సేమ్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్‌గా ఆ సినిమా అయితే రాబోతుందనమాట. ఒకప్పుడేంటంటే అసలిక్కడ టాలీవుడ్‌లో కంప్లీట్‌గా హీరో క్యారెక్టరేషన్ ఎంత ఎలివేట్ చేస్తారో హీరోయిన్ అంత స్కోప్ ఉండేది కాదు. అండ్ హీరో రిమెండరేషన్స్‌తో ఉన్న రీసెంట్‌గా కూడా అది రీసెంట్ టైమ్‌లో కూడా అక్కడి దాకా వచ్చింది. 'పుష్ప 2' సినిమాకి అల్లు అర్జున్ గారికి ఆల్మోస్ట్ 300 క్రోర్స్ రెమ్యునరేషన్ ఇస్తే 'రష్మిక' గారికి ఏదో 10 క్రోర్స్ అలా ఏదో ఉంది. బట్ ఒకప్పుడులా కాకుండా అంటే ఏంటంటే ట్రెండ్ మారుతుంది. అంటే టైము మారుతున్న కొద్దీ ట్రెండ్ కూడా మారుతుంది అన్నట్టు యాక్టింగ్‌తో పాటు యాక్షన్ కూడా చేస్తామని కూడా చాలామంది హీరోయిన్స్‌లు ఇప్పుడు ఈ సినిమాల ద్వారా అయితే రుజువవుతుందనైతే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి సినిమాలు కూడా కంప్లీట్‌గా కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని ఇంకా కంప్లీట్ అయిపోయినాక పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లో కూడా జరుగుతున్నాయి. సో, ఇవన్నీటి కంప్లీట్‌గా ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్‌గా హీరోస్ లేకున్నా హీరోయిన్స్ తోటి లేడీ ఓరియెంటెడ్ కథలు రాయొచ్చు అండ్ తీయొచ్చు అని కూడా ఈ సినిమాల ద్వారా అయితే తెలుస్తుందని కూడా వాళ్ళు మరొక్కసారి చాటి చెప్పారు.